ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతివైన యేసయ్య, మహాగండ మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి సిలోయము సంఘమును ఈ గుల్లాపల్లిని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ 3 దినాల వార్షికోత్సవ కూడికలను బట్టి కూడా నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభువా. నాయన మాకు అనుగ్రహించిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా నీకు వందనాలు నాయన. ఈ 3వ దినమున మేము స్త్రీలందరం కలిసి ప్రభువా మీ సన్నిధిలో ఇలా చేరడానికి మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభువా. వాక్యం ద్వారా మాకు స్త్రీలుగా మా యొక్క అనుదిన జీవితంలో మా కుటుంబాలను ఏ విధంగా కట్టుకోవాలో మీరు మాకు నేర్పిస్తురమ్మని మీ యొక్క వాక్యం ద్వారా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. కనికరించండి, నిలవబడుచున్న మీ దాసురాలను అందరినీ కూడా మీరే వాడుకోమని ప్రార్థన చేస్తూ చుట్టుపక్కల శబ్దాల ద్వారా ప్రభువా మా గమనాలు చెదిరిపోకుండా ఈ సమయాన్ని మేము అనాలోచనగా వ్యర్థంగా గడపకుండా ప్రభువా మీరే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సైతాను చీకటి శక్తులను మీరు మాకు అనుగ్రహించిన అధికారం చొప్పున బంధిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొత్తకోట దైవ సేవకురాలు అక్క స్వప్నక్క రండి. అలాగే ఒంగోలు షెకెం నుంచి వచ్చిన శాలినక్క, తాళ్ళూరు దైవ సేవకురాలు లీలక్క రండి. తీసుకోండి. మనకి ఇవ్వబడిన పాటల ప్రతుల్లో నుండి మొదటి పాట పాడుకుందాం. వేవేల స్తుతులతో ఆరాధించును
పాట సంఖ్య 2 పాడుకుందాం. దయచేసి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, సిస్టర్స్ అందరూ రండి. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాతో కూడా ఉండునంటివి, మారని మా దేవా, మాతో కూడా ఉండునంటివి, మారని మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో శత్రువు మాపై చెలరేగగా, కృంగదీయజుడగా, శత్రువు మాపై చెలరేగగా, కృంగదీయజుడగా,
ఆఖరిగా పాట సంఖ్య 5 పాడదాం. ఈ పాట తర్వాత ఇంకొక పాట పాడతాము. దయచేసి త్వరగా కొంచెం పనులు ముగించుకొని అందరు రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. ఆఖరిగా
ఈ పాట పాడుకుంటుండగా వెనక కూర్చున్న పిల్లలు ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చి చైర్స్లో కూర్చోండి. ఆఖరిగా పాట సంఖ్య 3, చరణం మార్చి చరణం పాడుకుందాం. ఆఖరిగా పాట సంఖ్య 3, చరణం మార్చి చరణం పాడుకుందాం. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. క్రీస్తు రక్తములో కడుగబడి, కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, క్రీస్తు రక్తములో కడుగబడి, కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, కొనియాడదగినదే.
మన మధ్యకు కొప్పరపాడు నుంచి వచ్చిన దైవ సేవకురాలు దీనక్క గారు వచ్చి వాక్యం కొరకే ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ దయ కలిగిన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గుండ్లాపల్లి మరిసిలోయం జ్ఞాపకం చేసుకొని గత నా తండ్రి నాయన 3 దినాల నుండి జరిగిస్తూ వచ్చిన పరిచర్యని బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. 3వ దినం నా తండ్రి ఈ సమయంలో సిస్టర్స్ మీటింగ్ కొరకై మరి నా ప్రభా ఏర్పాటు చేసిన విధమును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. పాటలు పాడిన సహోదరులందరినీ మీరు నాయన నా ప్రభా మంచిగా పాడకు సహాయపడుతూ వచ్చారు. మీరు ఎంతగానో మహింపు పొందుతూ వచ్చారు. నిలబడి నిదాశ్రాల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. నీవే నా ప్రభా నిదాశ్రాలు మరి నా ప్రభా నా తండ్రి నాయన నోట మాట ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. ఎహెజ్కేలు 2:1, ప్రభా ఇర్మియా 1:9, కీర్తనల గ్రంథం ప్రభా నా తండ్రి 81:10 ప్రకారంగా నిబిడ్డ పక్షంగా వాగ్దానాల్ని కోరుకొని చుండగా ఏమి నా తండ్రి నాయన మరి నా ప్రభా నా తండ్రి నీ మాటలు బయలు వెళ్ళజేయన్నావు. నీ రాష్ట్రాలని ఆత్మచేత కుమ్మరించమని వేడుకుంటూ చేరి వచ్చిన నా తండ్రి ప్రియమైన బిడ్డలందరిని బట్టి నీకు వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరంభించిన ఈ పరిచర్యను అంతం వరకు మీరే తోడుగా ఉండండి ప్రభా. కనికరం చూపిస్తూ రమ్మని నీ చిత్తానికి అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్యకు శ్రీకాళహస్తి దగ్గర నుండి వచ్చిన సియోన్ ఆంటీ గారు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సిస్టర్స్ మీటింగ్ కొరకై చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సియోన్ కుమారి. మేము కాళహస్తి తడ మధ్యలో ఉండే వరదైపాలెం అనే ఊర్లో సేవ చేస్తున్నాం. ఇప్పుడు మన అంశం చూస్తాం. ఏంటి మన అంశం? మన అంశం ఏంటి చెప్పాలా? 2వ సమూయేలు గ్రంథం ఆ మాట చెప్పాలి. 2వ సమూయేలు 7:29 అందరం కలిపి చదువుదాం. త్వరగా చదివితే త్వరగా మనం ధ్యానం చేయొచ్చు వాక్యం. చదవండి కలిసి అందరూ దయచేసి.
నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు, భూ సంబంధన ఆశీర్వాదాల కొరకు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. ఆశీర్వాదం అంటే ఇష్టం లేని వారికి ఎవరికి ఉండదు, అందరికీ. ముఖ్యంగా సహోదరులకి ఆశీర్వాదాలు అన్ని విధాల ఉండాలని ఆశపడతాం. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన. దావీదు గొప్ప రాజు, దావీదుకి ఏమి తక్కువ లేదు, దావీదు గొప్ప స్థానంలో ఉన్నాడు. అయినా కూడా దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. సౌండ్ వస్తుంది. దావీదుకి ఏం తక్కువ లేదు. మరి ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, యెహోవా ఆశీర్వాదం సమస్తం ఇస్తుంది. అందుకని అంత గొప్ప రాజు అంత దీనుడుగా తగ్గించుకొని ఇక్కడ ప్రార్థన చేశాడు. అయితే ఇది పాత నిబంధనలో దావీదు చేసిన ప్రార్థన ఆశీర్వాదం కొరకు. మరి ఈ దినాల్లో ఆత్మ సంబంధంగా ఉన్న ఆశీర్వాదం ఎలా ఉండాలి అనేది మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. ఈ అపోస్తుల కార్యంలో దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి ఒక్కరూ వాని దుష్టత్వం నుంచి మళ్లించడానికి, ఆశీర్వదించడానికి తన సేవకుడిని ముందుగా పంపినాను. ఎవరు ఆ సేవకుడు? ఇక్కడ యేసు ప్రభువారు. అపోస్తుల కార్యము యేసు ప్రభు చనిపోయి మానవునిగా ఈ లోకానికి వచ్చి దేవుడయ్యండి, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన మనిషి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులందరి నిమిత్తం, మానవ కోటి నిమిత్తం, అందరి నిమిత్తం ప్రాణం పెట్టి తన రక్తంను చిందించి ప్రాణం పెట్టి సమాధిలో ఉండి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళే ముందు కనబడి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలాగంటే యేసు ప్రభువారు వెళ్ళేటప్పుడు చెప్పారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగా ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడేటప్పుడు ఈ మాటలు చెప్పాడు. వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అంటే యేసు ప్రభు బోధించాడు, శిష్యులకు బోధించాడు, ప్రజలకు బోధించాడు. ఇదంతా మనకు తెలుసు. మీరందరూ చాలా తెలిసిన వాళ్ళు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. అందరికీ బోధిస్తూ వచ్చాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త వస్తాడు, అతడు మీకు సమస్తం బోధిస్తాడు. నేనేం చెప్తానో అది బోధిస్తాడు. ఏ ఆత్మ అది? సత్యస్వరూపేణ ఆత్మ. ఎవరైతే వాని దుష్టత్వం నుంచి మళ్లించబడినారో వాళ్ళు ఆశీర్వాదం అనే పరిశుద్ధాత్మను పొందినవాళ్ళు. ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నిజంగా యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా నిమిత్తం మరణించాడు, నా నిమిత్తం తిరిగి లేచాడు, నా కొరకు త్వరగా వస్తాడు, నా పాపముల కొరకు ఆయన శిక్ష భరించాడు, నా పాపముల నుండి నన్ను రక్షించడానికి ఆయన మరణం పొందాడు, నన్ను మరణం నుంచి తప్పించడానికి ఆయన మరణం, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నిజంగా రక్షణ పొందినట్టు. అటువంటి ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ అనే ఆశీర్వాదం, మారు మనసు అనే ఆశీర్వాదం వాళ్లకు అనుగ్రహించబడుతుంది. కనుక
వేరొక ఆదరణకర్త. ఎప్పుడైతే మనం రక్షణ పొంది మన పాపములు ఒప్పుకున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడు. వాని దుష్టత్వం నుంచి ఏం చేశాడు? మళ్ళించాడంటే తిరగడం. ఇలాగున్న వాళ్ళు ఒక్కసారి ఇలా యూటర్న్ మారిపోవడం అంటే పాతదంతా తీసివేయబడి శరీరమంతా సంబంధమైనది పోయి ఆత్మ సంబంధంగా వచ్చేదే ఆశీర్వాదం. ఈ లోకంలో ఆశీర్వాదం అంటే బిల్డింగ్లు ఉండడం, ఉద్యోగాలు ఉండడం, బంగారు ఉండడం, పొలాలు ఉండడం, మంచి మంచి బలగం బంధువర్గం ఉండడం అనుకుంటారు. అది కాదండి, అవన్నీ మనతో రావు. ఎవరైతే నిజంగా రక్షణ పొంది ఆత్మ సంబంధంగా నడిపించబడతారో అదే గొప్ప ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని ఉంది వాక్యం. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోరుకోవాలా? ఎంతమంది కోరుకుంటున్నారు? బిల్డింగులను చూసి సంతోషపడేవాళ్ళు, అబ్బా వాళ్ళకి చాలా వస్తుంది, వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు చాలా ఉద్యోగస్తులు ఉండొచ్చు. అవి ఇక్కడ ఉండేటివే. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధంగా నడిపించబడడం, ఆత్మీయులుగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించబడడం. ఆత్మీయంగా ఉన్నప్పుడు శరీరం ఎట్లా పనిచేస్తుంది? ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి మేము కొన్ని విషయాలు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మేము నేర్చుకుంటున్నాం. మా ద్వారా కూడా ప్రజలు ఎంతవరకు నేర్చుకుంటున్నారో అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కనుక నేర్చుకునే వాళ్ళం మనము ఆత్మ సంబంధంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఆశీర్వాదం మనల్ని ఇక్కడే కాదు పరలోకానికి తీసుకెళ్ళిద్ది, దేవునితో కూర్చోబెట్టుద్ది. ఎందుకంటే
ఉంది. అందరూ ఆమెను చూసినప్పుడు ఆమె ఆమె ఎందు దయ చూడండి, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక. అప్పుడు హేగే చూశాడు ఆమెను, ఇంపుగా ఉండింది, ఆమె మీద దయ పుట్టింది కనుక ఆయన వశానికి ఆమెను అప్పగించబడతారు. ఎవరైనా హేగే వశానికి. ఇప్పుడు హేగే ఆమెను రెడీ చేస్తున్నాడు. 6 నెలలు ఒక విధంగా రాణిగా రెడీ చేయడానికి, 6 నెలలు ఇంకో విధంగా రాణిగా రెడీ చేయడానికి, మరి 1 సంవత్సరం పాటు సిద్ధపరుస్తున్నారు. అప్పుడు సంవత్సరం అయిపోయింది. 6 నెలలు గోపరస తైలంతోనని రాయబడింది. 6 నెలలు ఇంకో విధంగా చేసిన తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా పెరిగారో తెలియదు, కన్యకలందరినీ సమకూర్చారు కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఉంటారు కాబట్టి రాజనగర్లోకి తెచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతులన్నీ మారినాయి. వాళ్ళకి ఆడపిల్లల్ని ఇస్తూ వచ్చారు. వాళ్ళు పనులు చేస్తారు, తలదువ్వే వాళ్ళు ఒకళ్ళు, స్నానం చేయించే వాళ్ళు ఒకళ్ళు, గోళ్ళు కత్తిరించే వాళ్ళు ఒకళ్ళు, మంచి భోజనం, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం పెట్టారు. ఈ రీతిగా అందరూ వాళ్ళకి సేవ చేశారు. ఎక్కడికి? ఈ అంతఃపురంలోనికి తెచ్చిన స్త్రీలకు సేవ చేశారు. అటువంటప్పుడు 1 సంవత్సరం గడిచిన తర్వాత అలానే ఉంది ఈ ఎస్తేరు. ఆ గడిచిన సంవత్సరం తర్వాత చూడండి 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీయేలు కుమార్తెకి ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. చూసారా, ఇప్పుడు పూర్తిగా సంవత్సరం గడిచింది. వాళ్ళు ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, రాజనగర్లో ఎలా టీవీగా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నిలబడాలో అన్నీ మంచి ఫుడ్ పెట్టి మంచిగా వాళ్ళని ఒంటికి అన్ని సుగంధ ద్రవ్యాలు పూసి రాసి స్నానాలు చేయించి అట్లా రెడీ చేసిన తర్వాత లాస్ట్కి ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె హేగే నిర్ణయించబడిన అలంకారం కాక మరేమీ కోరలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆడపిల్లలు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ హేగే నిర్ణయించిన అలంకారం కాక మరేమీ కోరలేదు. ఎందుకంటే హేగేకి రాజు గురించి బాగా తెలుసు. రాజుకి ఏమి ఇష్టం, రాజుకి ఏ కలర్ ఇష్టం, రాజు ఏ విధంగా ఆలోచిస్తాడు, రాజు ఏం కోరుకుంటాడు, రాజు ఆలోచన ఎలాగుంటుంది ఎస్తేరుకు తెలుసు. కాబట్టి ఎస్తేరు హేగే వశానికి అప్పగించబడింది. ఇక్కడ హేగే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళని సిద్ధపరిచిన ఆడపిల్లలు సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. సంవత్సరం గడిచిన తర్వాత ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె రాజు ముందుకు పోయి నిలబడాలా. ఆమె ఎలా నిలబడాలా, ఎలా తల ఉంచుకోవాలా, ఆయన పిలిస్తే ఎలా చూడాలా, ఆయన పిలిస్తే ఎలా నడవాలా అన్నీ నేర్పించారు. కనుక హేగేకి పూర్తిగా అప్పగించుకుంది. ఆయన కోరిన అలంకారంగా ఏం కోరలేదు. ఆయన ఏం వేసుకుంటే, మెడలో ఏం వేసుకుంటే ఏమి ఇష్టం, తల ఎలా దూకుంటే ఆయనకి ఇష్టం, ఆయన చేతులకు ఏమేస్తే అన్నీ ఆయన వశానికి అప్పగించు. ఆయనకి నా ఇష్టం అనలా, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు అనలా. ఆయన ఎట్లా అలంకరిస్తే అట్లా అప్పగించుకుంది. ఆ తర్వాత చూడండి 16వ వచనం, అప్పగించుకుంది. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టిబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని యొద్దకు పోగా 17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదమో. హేగే వశానికి అప్పగించుకోవడం ద్వారా, హేగే కోరింది తప్ప ఏ అలంకారం కోరకుండా పోవడం ద్వారా అందరికీ దయ పుట్టింది. అహష్వేరోషు కూడా దయాదాక్షిణ్యములు పొందింది. ఇక్కడ మన జీవితంలో కూడా అట్లా రాణి అయింది. ఆమెకి కిరీటం పెట్టబడింది. గొప్పగా విందు చేయించాడు. ఈమెను రాణిగా ప్రకటిస్తున్నామని విందు చేయించాడు. ఎస్తేరు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 10 అధ్యాయాలు ఉన్నాయి. మీకు తెలియదని కాదు,
10 అధ్యాయాల్లో మరి ఎస్తేరు అంత గొప్పగా వ్రాయబడింది. అయిన తర్వాత సరే రాణి అయింది. రాణి అయిన తర్వాత కొన్ని పరిస్థితులు తన ప్రజలకు వచ్చినాయి. యూదులని చంపాలి, యూదుల పద్ధతులు వేరేగా ఉన్నాయి, యూదుల పద్ధతులు విధులు రాజులకు వేరే విధంగా ఉన్నాయని హామాను అనే అతను ప్లాన్ చేసి వాళ్ళని చంపాలనుకున్నాడు. అప్పుడు కూడా ఎస్తేరు తన ప్రజలను వదిలిపెట్టకుండా తన ప్రజల కొరకు 3 దినాలు ప్రార్థన చేసింది. ఏమి రాణి అయింది కదా, గొప్ప స్థానంలో ఉంది కదా, ఆమెను ఎవరేం చేయలేరు కదా. రాజదర్బార్లో రాజభవనంలో రాణిగా స్థానం పొందిన ఆమె దగ్గరికి ఎవరు పోలేరు. అయినా తన ప్రజల గురించి పట్టింపు కలిగి ప్రార్థన చేసి మరి వాళ్ళకు రావలసిన శిక్షను తప్పించింది. ఎలాగంటే ఇది చాలా ముఖ్యం. రాజు దగ్గరికి పోవాల్సినప్పుడు రాజు దగ్గర మరి ఒకసారి పోయిన తర్వాత ఆయన పిలిస్తేనే పోవాలి, ఆయన ఇష్టమైతేనే పోవాలి, ఇంకా పల్లి పోకూడదు. అటువంటప్పుడు కూడా ఆమె రాజభూషణం ధరించి నేను నశిస్తానని చెప్పి రాజభూషణం ధరించి రాజు దగ్గరికి వెళ్ళి, రాజు ఈ సంస్థానంలో ఎంతమంది ముందు ఉన్నాడు, అందరూ మగవాళ్ళు, మంత్రులు, అధిపతులు, సంస్థానాధిపతులు ఎంతమంది ఉంటే ఇది రాజభవనం, ఆమె ఆవరణ నిలబడింది. ఎవరు? ఎస్తేరు. ఇక్కడి నుంచి చూశాడు రాజు, ఇంతమందిలోకి రాకూడదు, వస్తే వెంటనే చంపేస్తారు, అసలు మాట్లాడేది లేదు. అటువంటిది అక్కడ కూడా ఆమె దయ పొందింది. రాజు ఆమెను చూసి ఆమెను పిలిచాడు. ఏమి ఎస్తేరు, ఏమి నీ కోరిక అంటే అప్పుడు విందుకు పిలిచింది. విందుకు పిలిచి ఒకరోజు కాదు విందు చేసింది. 2-3 సార్లు విందు చేసి అప్పుడు కోరింది. ఏమి కావాలి ఎస్తేరు, నీకేం కావాలి అంటే, అయ్యా నా ప్రజలు అమ్మబడినవారు, నా ప్రజలకి శ్రమ వచ్చింది, దీన్ని తీసేవాళ్ళు ఎవ్వరు లేరు, మీరు మాత్రమే అన్నప్పుడు ఆయన మళ్ళా ఒక ఉంగరం రాజముద్ర ఇచ్చి ఇంకొక శాసనం రాయించాడు. మాదీయుల యొక్క పారసీల యొక్క రాస్తే శాసనం దాన్ని తొలగించలేరు ఎవరు, వాళ్ళని చంపబడాల్సిందే. ఆ యూదులు మరి వాళ్ళ విధులు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఇటువంటివే, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉన్నాయి, వాళ్ళు నమస్కరించడం లేదా, మొర్దికే నమస్కరించడం లేదు. దానివల్ల యూదులందరికీ శ్రమ వచ్చింది. దాన్ని తప్పించడానికి రాణిని ఆ స్థానంలో పెట్టాడు, ఎస్తేర్ని ఆ రాణి స్థానంలో పెట్టాడు. ఆమె ఎంతో ఓపికతో ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయే పరిస్థితి ఆమెకు కూడా. అయినా కూడా రాజు దయ పొంది రాజుకు చెప్పగలిగింది, విందుకు పిలిచింది. ఆ తర్వాత తన ప్రాబ్లం, తన సమస్య చెప్పినప్పుడు రాజు వేరే శాసనం రాయించి వాళ్ళందరినీ ఎవరైతే చంపాలని వాళ్ళందరినీ ముందే చంపేపించింది. అప్పుడు యూదులు పెద్ద పండుగ చేసుకున్నారు, వాళ్ళకు వచ్చిన శిక్ష తప్పిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఎస్తేరు ద్వారా ఆ యూదులు సంరక్షించబడినారు, యూదులు సంతోషించారు, యూదులు కానుకలు పంచుకున్నారు, యూదులు ఎంతో సంతుష్టిగా శుభదినంగా ప్రకటించుకున్నారు. ఎలాగంటే తెలుసా, ఆమె పరిశుద్ధాత్ముడని హేగే వశానికి అప్పగించడం ద్వారా గొప్ప స్థానంలో నిలబడింది. మన జీవితంలో మనకు కూడా దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చాడు, రక్షించాడు, మనల్ని పాపం నుంచి రక్షించాడు. అసలు నువ్వు ఎంత, నేనెంత అధమురాలం, అయోగ్యులం. ఈ లోకంలో మనకంటే మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసి. నేను వాళ్ళందరినీ అమాయకులు అంట, ఎంత మంచివాళ్ళు వాళ్ళు లోకంలో ఉన్నా కూడా. వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే అభిమానం, వాళ్ళ తగ్గింపు, వాళ్ళ అత్తలు కోడళ్ళు మరి సమాధానంగా ఉండడం, ప్రేమగా ఉండడం, పలుక్కోవడం, మాట్లాడుకోవడం, మరి కలిసి ఉండడం. ఇక్కడ విశ్వాసులైన వాళ్ళు చాలామంది అలా ఉండడం లేదు. అక్క చెల్లెళ్ళు ఎంతమంది సమాధానంగా ఉంటున్నారు, దేవుడిని నమ్మి, యేసుప్రభుని నమ్మి, పరిశుద్ధాత్మ నడిపించబడే వాళ్ళు. అక్క చెల్లెళ్ళు ఎంతమంది సమాధానంగా ఉన్నారు, తోడికోడళ్ళు ఎంతమంది సమాధానంగా ఉన్నారు, పక్కింటి వాళ్ళతో ఎంత సమాధానంగా ఉన్నారు, బంధువులతో ఎంత సమాధానంగా ఉన్నారు చెప్పండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన దుష్టత్వం నుంచి మళ్ళించడానికి, ఆస్వాదించడానికి సేవకుడిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమ పొంది, ఎంతో తగ్గించుకొని, ఎంతో దీనుడుగా, ఎంతో నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం గార్చి నీకు ఇంత గొప్ప రక్షణ ఇస్తే, ఆ రక్షణ నాకుందని చెప్పి నీ ఇష్టానుసారంగా, శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే ఆత్మ సంబంధంగా మనం విజయం ఎట్లా పొందగలం? ఏం యుద్ధం చేసిందా ఎస్తేరు? పోట్లాడిందా? నన్ను అడుగుతా, నేను చెప్తాను ఏమాటంటే,
ఒకవేళ ఈమె రాణి స్థానంలో ఉంది ఎస్తేరు, రాజుని ఎలా అడగాలి? ఇదిగో నేను రాణిని చెప్తున్నా, ఈ పని నువ్వు చేయాలా అని అడిగిందా? మనమైతే అడిగేవాళ్ళం. నేను రాణిని, ఇదిగో నాకు కిరీటం పెట్టావు, అందరికంటే నన్ను రాణిగా అందరినీ వదిలేసి నన్ను పనికి మాలిన మాటలన్నీ మాట్లాడేవాళ్ళం మనం. ఎస్తేరు అలా మాట్లాడలేదు, ఎంతో తగ్గించుకొని. ఎన్నిసార్లు అన్నాడు, ఎస్తేరు నీకేం కావాలా, ఎస్తేరు ఈ రాజ్యం అంతా నీకు ఇవ్వాలా. ఎలా అడగడి అంటే ఆమె హేగే వశానికి అప్పగించుకోవడం ద్వారా స్త్రీల ద్వారా కుటుంబాలు నిలబడతాయి, స్త్రీల ద్వారా సంఘాలు నిలబడతాయి. సంఘంలో కలవరం వచ్చిందంటే ఒక స్త్రీ వల్లే. అర్థమైందా? ఎందుకంటే స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పినప్పుడు మౌనంగా ఉండకుంటుంటే నష్టం జరిగింది. ఎన్నన్నా రాని నువ్వు ఎవరికి వశానికి అప్పగించుకోవాలా? ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఎవరికి? ఎస్తేరుకి వచ్చిందా? ఏమ్మా ఎస్తేరుకి వచ్చిందా? దేవుని ప్రజలకు వచ్చింది. ఆ ప్రమాదం నాదనుకొని, ఆ బాధ నాదనుకొని, ఆ సమస్య నాదనుకొని ఎస్తేరు గొప్పగా తగ్గించుకొని అహష్వేరోషు రాజు దగ్గర దయ పొందింది. ఎంత గొప్ప విషయం! అది ఆశీర్వాదం అంటే. ఈనాడు మనం చెప్పుకుంటున్నామంటే అది ఆశీర్వాదం. గొప్పగా పేర్లు, గొప్ప వైభవాలు, గొప్ప బిల్డింగులు, గొప్ప బంగారాలు, గొప్ప ఉద్యోగాలు, గొప్ప అందాలు అసలు పనికేరావు ఈ లోకంలో. ఆత్మ సంబంధమైంది ఎప్పుడు సమాధానంగా ఉంటుంది, జ్ఞానం కలిగి ఉంటుంది. జ్ఞానంతో చేసింది. ఇక్కడ చూడండి, పైనుండి వచ్చే జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ఇది నాకు చాలా ఇష్టం. యాకోబు పత్రిక 3:17, 14 నుంచి చదువుకోవచ్చు. చూడండి, మనకు సమయం తక్కువ చెప్పారు, ఇంకా 10 minutes ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుమా. అయితే ఇక్కడ 14, 13 నుంచి చూస్తే భూ సంబంధమైంది, శరీర సంబంధమైన జ్ఞానం ఉంది, దెయ్యం జ్ఞానం ఉంది, అది వద్దు మనకి. ఆత్మ సంబంధమైన జ్ఞానం చూడండి. అలాగ చేసింది ఎస్తేరు. పైనుండి వచ్చు అంటే పరలోకము నుంచి, దేవుని దగ్గర నుంచి వచ్చే పరిశుద్ధమైన సత్యస్వరూపైన ఆత్మ జ్ఞానము ఇలాగుంటుంది. చూడండి, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలా. నీ ఆత్మలో ఏదైనా చిన్న తలంపు వచ్చినా వెంటనే దేవుని దగ్గర పోవాలి. మనం శరీరం, మనుషులం, ప్రజల మధ్య నివసిస్తున్నాం. మనకు ఇప్పుడు ఈ చీరకు మరక అంటుకుంది, కనబడిద్దే కనబడదా? తెల్ల చీరకు మరక అంటుకుంటే వెంటనే కనబడదు. దాన్ని అందరు చెప్తారు, అక్క మరకైంది, అక్క మరకైంది, అక్క ఇక్కడ మరక ఉంది, అక్క ఇక్కడ మనం చూసుకోలేదా? దాన్ని వెంటనే ఏం చేసుకోవాలా? వెంటనే శుభ్రం చేయాలి. అట్లే పెట్టుకుంటామా? బురదైతే అట్టే పెట్టుకుంటాం, పేడైతే అట్టే పెట్టుకుంటామా? మనం ఈ భూ సంబంధంగా ఉన్నామంటే పేడ పెట్టుకున్నట్టు, బురద పెట్టుకున్నట్టు. నీకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఇంత గొప్ప స్థానంలో నిన్ను పెడితే నేనంటే ఏంటి? నా మాట కాదనా? నాకు చెప్పకుండానా? నన్ను కాదనా? దీనత్వం ఏది? తగ్గింపు ఏది? పవిత్రమైన జ్ఞానం ఏది? పవిత్రత, పవిత్రం. హృదయంలోనూ, ఆలోచనలోనూ, చూపుల్లోనూ, శరీరం మొత్తము పవిత్రమైన జ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే? పరలోకం నుంచి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. తర్వాత సమాధానంగా ఉంటుంది, ఎవరితో గొడవపడదు, ఎవరితో అల్లరి చేయదు, ఎవరిని రెట్టించదు, ఎవరిని మాట్లాడదు, ఎవరిని తృణీకరించదు, ఎవరి తప్పులు ఎత్తిపట్టదు, సమాధానంగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానం అంటే పరిశుద్ధాత్మనే పరలోకం నుంచి వచ్చే జ్ఞానం. మృదువైనది, మృదువుగా మాట్లాడుతుంది, నెమ్మదిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ పిల్లలు యవనస్తులు ఇక్కడ ఎవరు నాకు కనబడడం లేదు. పొద్దున నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, 2-3 కూర్చున్నారు పిల్లలు. ఇక్కడ 2 సార్లు ప్రార్థన చేస్తాను. నాకు డిస్టర్బ్ చేస్తే నాకు అసలు నేను ఓర్చుకోలేను, నా మనసు కొంచెం. అందువల్ల వాళ్ళు 2 సార్లు ప్రార్థన చేస్తే 2 సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజుల్లో మీరు గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు ఎవరు కళ్ళు మూసుకోరు, పెద్దోళ్ళు మూసుకోరు, చిన్నోళ్ళు మూసుకోరు. ఇక్కడే నష్టం జరిగేది. ఏమి కళ్ళు మూసుకున్న తర్వాత ఆలోచన లేదంటే, ఆలోచనంతా వాక్యం కొరకు వచ్చాం మనం. ఇప్పుడు ఆ కూలర్లు పెట్టారు, ఒకసారి చూసాం ఏమొచ్చింది, కూలర్ వస్తుంది, ఓకే.
అనుకోవాలి. దాన్నే చూస్తూ వాళ్ళు ఎట్ట పెడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది చూస్తే నీ మనసు ఎక్కడుంది, నా మనసు ఎక్కడుంది. పిల్లలంతా అటే చూస్తున్నారు, నేను చూశాను, గమనిస్తాను నేను. ఆ పాపకి నేను చెప్పాను, ఏ అమ్మాయి 2 సార్లు ప్రార్థన చేశారు, ఒకసారి కూడా కళ్ళు మూసుకోలేదే, ప్రార్థన చేస్తున్నారు కదమ్మా అన్న. అంతే, నా పక్కన నుంచి సైడ్లో అడుగొచ్చింది. ఎవరు ఆ పాప నాకు తెలియదులే. ఇప్పుడు నేనేమైనా తిట్టానా, దూషించానా? మంచి మాటగా చెప్పాను. ఒక ఆంటీగా నా పక్కన డిస్టర్బింగ్ ఉంది, ఎందుకమ్మా ప్రార్థన చేస్తుంటే గోల్ చేస్తావు అంటే, ఇది ఈ అమ్మాయి ఆంటీ అనింది. ఆ పాప చిన్న పాప అమ్మ, తెలియదు కదా, నువ్వు ఉన్న కళ్ళు మూసుకోవాలి కదా అని. నాకు చాలా బాధ వేసింది. అందుకనే ప్రభు ఎవరు కూర్చోరేమో నా పక్కన, సరేలే అనుకున్నాను. మళ్ళీ అర్థమైంది. అర్థం చేసుకోండి మీరు. మన పిల్లలకు చెప్పాలా, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడితే మనకు శక్తి వస్తుంది, దేవుడు మాట్లాడితే మనకు జ్ఞానం వస్తుంది, దేవుడు మన కోసమే కదా ఎన్ని మాటలు ఇచ్చింది అనుకోవాలి. ఆ రీతిగా సమాధానకరంగా ఉంటుంది. సమాధానంగా నేను చెప్పాను, ఎందుకమ్మా అలా ప్రార్థన చేస్తున్నారు, కళ్ళు మూసుకోండి అన్న. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? పైనుండి వచ్చి జ్ఞానం పవిత్రమైనది, తర్వాత సమాధానం, తర్వాత మృదువుగా ఉంటుంది, తర్వాత సులభంగా లోబడిపోయింది. ఈ లోకంలో సులభంగా లోబడ్డాం అనుకో, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకేనా అనుకోని, నో ప్రాబ్లం. కానీ అది ఎక్కడి జ్ఞానం? మృదువుగా ఉంటుంది, సులభంగా లోబడుతుంది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండి ఉంటుంది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. వేషధారణ ఉంది అంటే పైన ఒకటి లోపల ఒకటి ఉంది అంటే అది పైనుండి వచ్చు జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ జ్ఞానం కాదు. కాబట్టి ఎస్తేర్ ఆ జ్ఞానం కలిగి ఉంది, మృదువుగా మాట్లాడుతుంది, సమాధానంతో మాట్లాడుతుంది, పవిత్రత కలిగి ఉంది, పక్షపాతం లేకుండా ఉంది, వేషధారణ లేకుండా ఉంది. అలాగ విజయం సాధించింది. ఆ 10 అధ్యాయాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ రీతిగా మనం ఉండాలి. హేగే వశం అనే పరిశుద్ధాత్మనికి మనల్ని అప్పగించుకోవాలి. దేవుడు మనల్ని నడిపిస్తారు. మనం దూషించారా, దేవుడు మనల్ని నడిపిస్తారు. మనం ఏం తప్పు చేయలే, మనం ఎవరిని దూషించలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలేదు, ఎవరి గురించి చెప్పలేదు. అయినా దూషణ మాటలు వస్తున్నాయి మన మీద, అయినా కూడా మన మీద విరోధంగా దేవునికి అప్పగించుకుంటూ పోవడమే. ఎట్లా తెలుసా? డిగ్నిటీగా. ఎట్లా తెలుసా? ధైర్యంగా. ఎట్లా తెలుసా? దేవుడు నాకున్నాడు, దేవుడు నేను తప్పు చేస్తే దేవుడి దగ్గర నేను క్షమాపణ అడుగుతా, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు తగిన కృప ఇస్తాడు అనుకొని అంత ధైర్యంగా నడవాలి. ఎస్తేర్ అట్లా నడిచింది. ఎస్తేర్కి ఎవరున్నారు అసలు? ఎవరున్నారు? ఆమె పెద్ద వైభవం ఉందా? రాజుల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అనామకురాలు, మనలాగనే. అర్థమవుతుందా? కనుక అలాగుండాలి. పరిశుద్ధ ఈ దినాల్లో తన్నడుగు వారికి 11:13 లూకాసు వార్తలో తన్నడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తాడు. ఎవరైనా కావచ్చు, చదువు లేదు కాదు, చదువు ఉందని కాదు, గొప్పోళ్ళని కాదు, ఎవరైతే నేనైతే నాకు మాట్లాడడం రాదు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు మాట్లాడడం రాదు, నన్ను ఎవరు మెచ్చుకోరు, నన్ను ఎవరు దగ్గర తీయరు, నన్ను ఎవరు ప్రేమ మాట్లాడరు ఈ లోకంలో. నేను ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మానో, ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టని నమ్మి నా పాపాలు ఒప్పుకొని నేను క్షమించబడి నేను తిరిగి సమకూర్చబడ్డానో, నూతనపరచబడ్డానో, నేను నూతన సృష్టిగా చేయబడుతాను. నా మాట మారింది, నా పద్ధతి మారింది, నా చూపు మారింది, నా పనులు మారినాయి. జ్ఞానంగా, తెలివిగా, అంత చక్కగా చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళే నన్ను మెచ్చుకున్నారు చాలామంది. ట్రైనింగ్లో అయితే ఎన్నోసార్లు తిట్లు తిన్నా, సంవత్సరం అంతా తిట్లు తిన్నా ట్రైనింగ్ చేసేటప్పుడు. సంవత్సరం తర్వాత ఈ అమ్మాయి చాలా చక్కగా నేర్చుకుంది, బాగా చేస్తుంది. సిస్టర్స్ మీటింగ్కి వెళ్తే అందరూ చక్కగా రిసీవ్ చేసుకునేవాళ్ళు బాగా. సంవత్సరం తర్వాత, ఆ సంవత్సరం అంతా నేను చాలా కష్టపడ్డా. ఎవరి కోసం? పని మనుషులు అనుకునేవాళ్ళు. నేను డిగ్రీ చదివాను దేవుడి కృపను బట్టి. పని మనుషులు అనుకునేవాళ్ళు, పని లేకపోతే ఏ పని దొరకకపోతే ఈ పనికి వచ్చినట్టు అనమాట. అయితే నేను అనుకునేది తెలుసా? ఎస్, వీఆర్ గాడ్ సర్వెంట్స్. మేము మనుషులకు పనివాళ్ళం కాదు, దేవునికి పనివాళ్ళం. ఎంత డిగ్నిటీగా, గర్వంగా నేను చేయగలిగాను. అట్లా తగ్గింపు, దీనత్వం, లోబడేది ఎక్కడుంది ఇప్పుడు ఈ రోజుల్లో? అసలు ఏం నేర్చుకుంటున్నారు? ఆత్మ సంబంధంగా వాక్యం చెప్పమనండి. ఎంతమంది చెప్తారు వాక్యం? చెప్పండి. మాకెందుకు రాదక్క వాక్యం, మేము బాగా చెప్తాం అక్క. దాని ప్రకారం ప్రవర్తించేది. అట్లా ఆ జ్ఞానం పొందుకోవాలి మనం. ఇది బట్టి పట్టండి, ఇది నేర్చుకోండి. 3:17. ఆ తర్వాత ఇంకొక అంశం ఉందని చెప్పేసి నేను
త్వరగా ముగించాలా? చూడండి, తర్వాత రూతు గ్రంథం. 2 పుస్తకాలని చెప్పాం కదా. మొదటి పుస్తకం ఎస్తేరు, తర్వాత రూతు గ్రంథం. చూడండి, ఇప్పుడు పాట పాడాం, నీ జనమే నా జనమని ఎంచుకుని. ఆ చరణం పాడలేదనుకోండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం. రూతు గురించి కూడా చాలామందికి తెలుసు. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. చూసారా, ఇక్కడ నయోమి రూతు చాలా ఆత్మీయమైన అనుబంధం. కేవలం నయోమిని బట్టే రూతు మోయాబుని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, శాపగ్రస్తమైన చీకటి సంబంధమైన పాప సంబంధమైన ఆ మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేంకు చేరుకుంది, కేవలం నయోమిని బట్టి. ఆ తర్వాత తీర్మానం కలిగి ఉంది నయోమిని బట్టే. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, తీర్మానం కలిగింది. ఆ తర్వాత 2వ అధ్యాయానికి వచ్చేసరికి నేరుగా బోయజ్ పొలానికి వచ్చింది. ఎవరు చెప్పలే ఆమెకి, పలానా ఆయన, పలానా ఉన్నోడు, పలానా గొప్ప అని ఎవరు చెప్పలే. నేరుగా పరిశుద్ధాత్మదేవుడు ఆమె తీర్మానాన్ని బట్టి బోయజ్ పొలానికి నడిపించాడు. బోయజ్ బంధువుడు, ఆస్తిపరుడు, చాలా మంచి వ్యక్తి. తన పని వాళ్ళని అంత బాగా కనిపెట్టేవాడు. అందరినీ చూసి దేవుడు మీకు తోడై ఉంటాడు అంటే వాళ్ళందరూ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. ఇప్పుడు కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా బాధ. ఎట్లా వస్తుంది నిద్ర? ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి అలసిపోతే నిద్ర లేకుండా ఉంటే కళ్ళు తెలియకుండానే మూతలు పడతాయి. వాక్యాన్ని వినేటప్పుడు నిద్రపోతున్నామంటే ఎంత బాధ, కడుపులో నాకు తిప్పేస్తుంది. కనుక రూతు నేరుగా దేవుడు మీకు తోడై ఉంటాడంటే ఎంతో వాళ్ళు ఎండలో కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, తన పని చేస్తున్నారు కాబట్టి దేవుడు మీకు తోడు. అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు ఆశీర్వదించగలది మాకు ఈ పనులన్నీ ఉంటాయి, మేము ఎంతో నెమ్మదిగా పని చేసుకుంటాం, మాకు భుక్తి దొరికిద్దని ఎంతో సంతోషంగా వాళ్ళు ఆశీర్వదించారు. అటువంటిది పని చేస్తుంది, విధవరాలు, వేరే దేశస్తురాలు, ఎవరిది చిన్నదని అడిగాడు. ఎవరు? బోయజు, ఆస్తిపరుడు, వంశంలో ఉన్నవాడు, మంచి వంశంలో ఉన్నాడు, ఎలీమెలెకు వంశంలో ఉన్నాడు, ఎఫ్రతా వంశంలో ఉన్నవాడు, ఎఫ్రాతీయులు. ఒక అదమురాల్ని పట్టుకొని అంత చక్కగా గుర్తించాడంటే దేవుడు నిన్ను నన్ను గుర్తించడా? మనం కష్టపడి పని చేస్తున్నాం అనుకోండి, మందిరంలో గుర్తించడా? ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, గుర్తించడా? ఎవరు చూడాలి నిన్ను నన్ను? ఎవరిది చిన్నదంటే పలాని యవ్వనరాలు, పలా మోయాబురాలు, పలా నయోమి కోడలు పలానప్పుడు వచ్చింది. ఆ పనివాడు చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఎంతో దయగా మాట్లాడు. 2వ అధ్యాయంలో అంతా మాట్లాడిన తర్వాత మరి ఆమెకి కావలసినంతకంటే ఎక్కువ వదిలిపెట్టండి, పరిగె వదిలిపెట్టండి. ఆమె దగ్గరికి పోవద్దు, ఆమె వెనక్కి ఒకవేళ పనులు పడిపోతే వెనక్కి పోవద్దు, ఆమె నేర్కొనియండి. ఫ్రీగా వదిలిపెట్టాడు ఆమె పొలంలో. ఎవల కోత, గోధుమల కోత అయ్యేంతవరకు ఆమెను ఇక్కడే ఉంచండి, ఆమె నా పనికొత్తలతో నిలకడగా ఉండమని ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత ఈ 3వ స్టెప్, మొదటి స్టెప్ అంటే మొదటి అధ్యాయమో రక్షణ విడిచిపెట్టి వచ్చేసింది. నేరుగా దేవుని మందిరానికి మనం దేవుడు తీసుకొచ్చినట్టుగా నేరుగా బెత్లెహేంకి వచ్చింది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి పొలంలో పరిగేరుకుంటుంది. వాక్యం అనే ఆహారము మనం కూడా అట్లా తీసుకుంటే ఆయన దేవుని కన్ను మన మీద ఉంటుంది, మన దృష్టి మన మీద ఉంటుంది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు నయోమి రూపంలో రూతుని. తన జీవితం ఇంకా మలుపు తిరగబోతుంది. నయోమి చెప్తా ఉంది, నా కుమారి, నా బిడ్డ, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను అని చెప్పింది. మేలు కలుగునట్లు. చూసారా, మేలు, దేవుడు మనకు మేలు చేసేవాడు. నయోమి రూతుకి ఎట్లా మేలు చేయాలనుకుంటుందో ఆలోచించింది రూతు గురించి. రూతు యవ్వన బిడ్డ, ఈ బిడ్డకి భవిష్యత్తు ఉంది, ఈ బిడ్డకి నేనేం చేయాలి, నా కొరకు కష్టపడుతుంది, నన్ను చక్కగా చూసుకుంటుంది, కానీ అయినా ఈ బిడ్డకి నేను మేలు చేయాలా, నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను అని చెప్పింది. అప్పుడు చెప్పింది, నువ్వు తలకు నూనె రాసుకొని అక్కడికి వెళ్ళమని. చూడండి తర్వాత 5వ వచనం, 3:5 నేను ముగిస్తాను, అయిపోయింది. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదను అని చెప్పి ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో నయోమి రూతుకు చెప్తుంటే ఏం చెప్పింది కోడలు రూతు? నీవు సెలవిచ్చిందంతా చేశాను. అలానే చేసింది, కరెక్ట్గా అలానే చేసింది. ఏ తప్పులు ఏంది నువ్వు నాకు అక్కడ చెప్తావు, నేను పోవాలా, నేను పోను, నాకేం అవసరం,
కావాలంటే నా దగ్గరికి రావాలి, నేను వెళ్ళను అని అనలే. అర్ధరాత్రి నేనెందుకు పోతాను అనలా, నాకు భయము అని అనలా. ఎట్లా చెప్తే అట్లా చేసింది. ఆయన విడిపింపగల బంధువుడు అని చెప్పింది కాబట్టి ఆయన విడిపిస్తాడు తప్పకుండా. ఆమె ఎట్లా చేసింది చెప్పిందో అట్లనే చేసింది. ఆ తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ బంధువుడు విడిపించిన వాడిగా, వివాహం ఆడినవాడిగా, ఆశీర్వదించబడిన కుటుంబంలో చేరగలిగింది రూతు. అభాగ్యురా. మనకు చాలా బలంగా ఉంటుంది కనుక బంధు బలం, ఆస్తి బలం, ఇవన్నీ చూసుకుంటాం. మనం వెనక చూస్తాం, ముందు చూడడం, యేసుప్రభుని చూడడం. ఆమె ఏమీ లేదు, అసలు నథింగ్. అయినా కూడా ఆ వంశంలోకి, యేసుప్రభు వంశంలోకి రాగలిగింది రూతు. కనుక నీవు చెప్పిందంతా చేసేది. మనం అప్పగించుకుంటాం దేవునికి. ప్రభు నువ్వు చెప్తే ఎట్లా చెప్తాడు. మా ఎదురింటి పక్కింటి ఆమె నీతో పోట్లాడుతుంది కదా, ఆమె ఏం మాట్లాడు, నువ్వు సైలెంట్గా ఉండంటే, నేనేం తప్పు చేశాను, నేనెందుకు సైలెంట్గా ఉంటాను, నేనెందుకు గమ్మున ఉండాలా, నా తప్పు లేదు, నేను అరుస్తాను, నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఒప్పుకుంటా అని మాట్లాడుతాం. అమ్మ మీ అత్త ఏదన్నా అంటే ఓర్చుకోమ్మ, పెద్దది కదా. అవునా, పెద్దదైతే ఎందుకు మాట్లాడాలి అలాగా అని అంటాం. మనమైతే ఆఫీసర్ ఏదో నిన్ను అడిగాడు, కొనిగాడు, తిట్టాడను, ఆయన ఎందుకు నన్ను తిట్టాలా. నేను స్కూల్లో టీచర్కి వెళ్తుండేదండి. మా సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎందుకంటే నేనేం మాట్లాడినా చాలా ఇబ్బంది పడిన, రోజు ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. 2000 ముందు ఉద్యోగం చేసేదాన్ని, ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. అది అవసరం మాకు, మా ఇంట్లో పరిస్థితులను బట్టి. అప్పుడు నేను రోజు చేర్చి బాధపడేదాన్ని, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు కష్టం. నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి ఆయన ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ ఉద్యోగం నుంచి తీసేశారు ఆయన్ని. ఎంత సంతోషమో నాకు. నేను మళ్ళీ జూన్ రీఓపెన్ అప్పుడు స్కూల్కి పోవాలంటే బాధపడితే వెళ్ళాను. సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టాలు పడాలా, బాధలు పడాలని ఆ మేడం చెప్పింది. కరస్పాండెంట్ ఆమె బాగా చూసుకుంది, నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంది. ఆమె చెప్పింది, ఆమెను తీసేసానులే మేడం, ఆయన తీసేసామని చెప్పి. అంత ఫ్రీ టైం 9కి పో, 10కి పోను స్కూల్కి, ఎవరు మాట్లాడేది లేదు ఆడ. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? స్కూల్లో ఆ ప్రిన్సిపాల్నే తీసేశాడు. ఎందుకంటే నేను గర్భంలో ఉన్నది మొదలు దేవుడు ఏర్పాటు నా జీవితంలో ఉంది. అందుకని ప్రతిదీ నేను ఎంత ఓర్చుకుంటానో దేవుడు వాళ్ళందరినీ అడ్డగించి తీసేశాడు. నన్ను తిట్టిన వాళ్ళని, నన్ను అరిచిన వాళ్ళని, నా గురించి ఎవ్వరు అడ్రస్సే లేరు. సియోను కుమారి పలానా చోట కుటుంబంగా సేవ చేస్తుందని ఇప్పటికీ చెప్పుకుంటారు. అర్థమవుతుందా? కనుక నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆస్వాదించబడాలంటే నువ్వు తల్లిగా, కుటుంబంలో చూసుకునేదానిగా నువ్వు ఆత్మ సంబంధంగా నడిపించబడాలా. ఎవరిలాగా? ఎస్తేర్లాగా. ఎవరిలాగా? రూతులాగా. నీవు చెప్పినదంతా చేశాను అంటే దేవుడు ఏం చెప్తాడు? తగ్గించుకో అంటాడు, సమాధానంగా ఉండు అంటాడు, పవిత్రంగా ఉండు అంటాడు, ఇవి అవి మాట్లాడొద్దు అంటాడు, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పుకోవద్దు అంటాడు, వాక్యం వినమంటాడు, రూతులాగా పరిగేరుకోమంటాడు, రూతులాగా కష్టపడమంటాడు, రూతులాగా దేవుని మందిరంలో ఉండు. కొంచెం సేపు మాత్రం ఆమె ఇంట్లో ఉంటుంది, మిగతా టైం అంతా పొలం ఏరుకుంటుంది. ఆమె చెప్పింది ఆ మాట. పనివాడు చెప్పాడు, ఆమెను చూస్తున్న పనివాడు. కాబట్టి నా టైం అయిపోయింది, ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి 1 పేతురు పత్రిక, ఇంకా చాలా ఉంది. ఓకే, ఇంతవరకు చాలు. దేవుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచున్నాడలా. చూడండి, ఆత్మ సంబంధమైన మనుషులకి ఇవి ఉండకూడదు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము చాలా మనల్ని ఓడిచేదిగా ఉంటుంది. కపటంగా ఉండకూడదు. నువ్వు ఎవరితో మాట్లాడినా హృదయపూర్వకంగా మాట్లాడాలి. నేను ఎవరిని ప్రేమించిన హృదయపూర్వకంగా ప్రేమించాలా, క్షమించిన హృదయపూర్వకంగా ప్రేమించాలా. అది కపటం లేనిది. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని 32వ కీర్తనలో దావీదు రాశాడు. తర్వాతమ్మా, సమస్తమైన
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. క్రొత్తగా జన్మించిన శిశువుని ఎంత ముద్దుగా చూస్తాం, ఎంత సంతోషపడతాం. క్రొత్తగా అంటే మన హృదయం కూడా ప్రతిదినం క్రొత్తగా ఉండాలి. నన్ను అడిగితే రోజు కొత్త చీర కట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. రోజు కొత్త చీర కట్టి ఆడవాళ్ళకి వాళ్ళ చీరలది, ఈ చీరలు వద్దు అనిపించేస్తాను అన్నమాట జీవితం. అట్లా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు క్రొత్తగా ఉండాలి మన మనస్సు. నిన్న జరిగిన తప్పు ఈరోజు జరగకూడదు. నిన్న చేసిన పొరపాటు ఈరోజు చేయకూడదు. నిన్న చేసిన మనకిష్టం నిన్న పోరు ఈరోజు తింటామా? ఏమ్మా, మాకు అస్సలు పోదు. మరి నిన్నటి మాటలు, నిన్నటి శరీర సంబంధమైంది, నిన్నటి పాపం, నిన్నటి గొడవ మళ్ళీ ఈరోజు రేకెత్తిచ్చావే, చేయొచ్చా? ఆత్మ సంబంధమైన మనుషులు ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళేది ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం, ఆయనతో పాటు కూర్చునేది ఆశీర్వాదం. ఈ భూలోక సంబంధం ఏవి కదా, అవన్నీ ఇక్కడ ఉండిపోయేటి, నీతో పాటు ఏమి రావు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావు అదే వస్తుంది. కాబట్టి వేషధారణను, ఇంకేంటి, అసూయను, సమస్త దూషణ మాటలను, బూతులు మాట్లాడే వాళ్ళు ఉండారు. ఏంటి? ఆరాధన చేసేవాళ్ళు, బలలో పాలు పొందేవాళ్ళు. ఆరాధన ఎట్లా చేస్తారు? ఒక నోట్లో నుంచే మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయా? ఒక నోట్లో నుంచే బూతులు ఆరాధన వస్తుందా? తప్పు కదా. అది వేషధారణ. దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులాగా వాక్యమైన పాలను అపేక్షించాలి. పుట్టిన బిడ్డని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పాలు ఎంత చక్కగా తాగుతాడు, ఎవరు నేర్పించారు? అట్లనే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. నేను ఇప్పుడే జన్మించాను ప్రభువా, నేను ఇప్పుడే పుట్టాను, నాకు నేర్పించు. వాక్యం అనే పాలను అపేక్షించాల, ఆశపడాల. దేవుని సంగతులను గ్రహించడానికి, దేవుని కొరకు ఉండడానికి, దేవుని కొరకు మనము నేర్చుకోవడానికి ఆశపడాలి. అప్పుడు దేవుడు నేర్పిస్తాడు. రూతు ఏం నేర్చుకుంది? ఎస్తేర్ ఏం నేర్చుకుంది? దేవుడే నేర్పించాడు. ఎవరు నేర్పించారు వాళ్ళకి? మనుషులు నేర్పించారా? బూతులు పిల్లలకి ఎవరు నేర్పిస్తారమ్మా? నువ్వు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, నువ్వు అబద్ధాలు మాట్లాడితే వాళ్ళు నువ్వు పక్కింటి వాళ్ళ గురించి చెడ్డగా చెప్పు, వాళ్ళు పక్కింటి వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకుంటారు. నువ్వు విశ్వాసాల గురించి తక్కువ మాట్లాడితే వాళ్ళు తక్కువ మాట్లాడతారు. నువ్వు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. వాళ్ళని చక్కగా పెంచాలని నాకు ఇష్టం. పిల్లల్ని ఆత్మీయంగా ప్రార్థన, వాక్యము, పాటలు, ఆరాధన పెంచాలి. నాకు వాళ్ళు ఉండేది 1 గంట, మహా అంటే 2 గంటలు, మిగతా అంతా ఇంట్లోనేగా ఉండేది. ఏం నేర్చుకుంటున్నాను నీ వల్ల, నా వల్ల? ఆ తర్వాత శిష్యులను పోలిన వారి ఆ పాలన ఏం చేయాలా? అపేక్షించాలా. 4వ వచనం, యేసు ప్రభు గురించి రాయబడింది, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన, ఇది మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. అది ఆశీర్వాదం. నువ్వు మందిరంగా కట్టబడితే నీ దగ్గరికి అనేకులు వస్తారు. నువ్వు మందిరంగా కట్టబడితే నీ దగ్గరికి వచ్చి అనేకులు ఆదరణ పొందుతారు. నువ్వు మందిరంగా కట్టబడితే ఆత్మ సంబంధంగా అనేకులు నీ దగ్గరికి వచ్చి విన్నపములు చేస్తారు. ఎక్కడండి? శరీరమే 90%, 99% శరీరమే పనిచేస్తుంది నేను చెప్పగలను. ఆత్మ సంబంధంగా సమాధానం ఏది? ఆత్మ సంబంధం మరి గ్రహింపేది. అసలు గ్రహింపు ఎక్కడా? ఒరే నేను ఇది తప్పు చేశాను, ఇది చేయకూడదు, ఇంకోసారి చేయకూడదు, ఎదుటోళ్ళకు నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనే రావడం లేదు. కానీ ఎస్తేరు, రూతుల జీవితం చదివితే తెలుసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం. నేను వాక్యం విన్నప్పుడల్లా నేను ఎక్కడో లోతులో ఉన్నాననిపిస్తుంటుంది నాకు. ప్రభా అలాగ లేం మీరు వాక్యం చెప్పినట్టుగా. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం కట్టబడాలి. అది ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం ఉంది. నా కుటుంబం నిత్యం ఆస్వాదించబడాలంటే నువ్వు ఆత్మ సంబంధంగా కట్టబడాలి, ఆత్మ సంబంధంగా నేర్చుకోవాలా, ఆత్మ సంబంధంగా నడవబడాలా. ఆత్మ ఫలములు ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? ఏవి ఇంకా ఫలాలు? వెలుగు ఫలం, నీతి ఫలం, మంచి ఫలం, సమాధాన ఫలం ఏవి? నీతి ఫలం ఏది? నువ్వు ఆత్మ సంబంధంగా పెరగకపోతే ఆత్మ సంబంధమైన ఫలములు రావు. ఈ శరీరం మట్టిలో పాతి పెట్టబడుతుంది. ప్రసంగి చెప్పినాడు అన్ని వ్యర్థమే, నేను ఎన్నో అనుభవించాను, అన్ని వ్యర్థమే.
చివరికి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే మానవ కోటికి ఇదే విధి. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధం ఉండడం ఇదే నీకు ఉండేది, నీతో పాటు వచ్చేది. కాబట్టి సహోదరులు, ఆత్మ సంబంధమైన గ్రహింపులో తీసుకొచ్చి తెలియకపోతే అడగొచ్చు దేవుణ్ణి. ఎప్పుడు అడగొచ్చు, ప్రభు నేను ఈ విషయంలో ఏం చేయాలా, నేను ఈ విషయంలో ఎట్లా మాట్లాడాలి, నేను ఈ విషయంలో ఈ సమస్యను ఎట్లా, నువ్వే దీన్ని పరిష్కరించు ప్రభు. నేనైతే న్యాయం దేవుడికి అప్పగిస్తాను. నువ్వు న్యాయవంతుడవయ్యా, నువ్వు న్యాయం చేయాలి. ఏం మాట్లాడేది, న్యాయం నువ్వే చేయాలి. న్యాయవంతుడు, న్యాయకర్త, న్యాయాధిపతి మన దేవుడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, నీకు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మని నీవు నిర్లక్ష్యం చేస్తే, ఒక దినాన దేవుని దగ్గరికి ఎట్లా పోతాం? కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఉద్యోగం లేకుండా కలెక్టర్ సీట్లో కూర్చుంటే ఊరుకుంటారా? కలెక్టర్గా నీకు సర్టిఫికేట్ లేదు, నువ్వు పోయి కలెక్టర్ని నేను కూర్చుంటే కూర్చుంటారు ఎవరు? ఊరుకుంటారు ఎవరైనా? ఎవ్వరు ఊరుకోరు. అవునా? పోలీసు లాగా నేను పోయి పోలీసుని అంటే సరిపోయిద్దా? అట్లాగే దేవుని బిడ్డగా నువ్వు జీవించకుండా, ఆత్మ సంబంధంగా జీవించకుండా, నేను ఆత్మీయురాలని, నేను దేవుడి బిడ్డని. దేవుడు ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. కనుక అట్లా దేవుడు ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచి నడిపించును గాక. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఈ 3 దినాలు మన మధ్య ఆయన కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. నిజంగా వాతావరణం చూస్తే ఏ రోజుకి ఆ రోజు, పొద్దున 10 గంటలకు వర్షం అంటారు, సాయంత్రం 3 గంటలకి వర్షం అంటారు, చీకట్ల గమ్ముకొస్తుంది, ఉరుములు. మేము అనౌన్స్మెంట్కి వెళ్తే అక్కడ అందరూ వర్షం వస్తుంది, ఇంటికి వచ్చేయండి లోపలికి అని పిలుస్తున్నారు. మేము అన్నాం ఒకే మాట, లేదు ఇది దేవుని పని, వర్షమే రాదు. మేము అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిన దాకా వాతావరణం దేవుడు మా కోసం చల్లబరిచారని వాళ్ళకి చెప్తా వచ్చాం. అలాగే అనౌన్స్మెంట్ అయిన దాకా కూడా మాకు ఎండే లేదు, చల్లగా ఉంది, మేఘం ఉంది. అంతా కంప్లీట్ చేసుకున్నాం, రాత్రి ఇంటికి వచ్చాం. అక్కడ బైపాస్ దగ్గర బాగా వర్షం పడింది, ఇటువైపు పడింది, ఒంగోలు అనేసి చాలా టెన్షన్ పడ్డాం, భయపడ్డాం. మా వాళ్ళందరూ గొలుసు ప్రార్థన, అందరూ మీకు తెలుసు గుల్లాపల్లిలో చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే పాపం, కర్రేసుకొని సరే అందరూ వచ్చి గంట వంతులు మార్చి గొలుసు ప్రార్థన చేస్తూ వచ్చారు. అందరూ పొద్దున్నే లేస్తారు, ఇంకా అదే టెన్షన్, మీటింగ్లు ఎట్లా జరుగుతాయో, మేమందరూ వృద్ధాప్యంలో ఉన్నాం, నీకు ఏమి సాయం పడలేము అయ్యా, మేము చేసేది ఒక ప్రార్థనే అని చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు నిజంగా ఎంతో భారం కలిగి బాగా ప్రయాసపడుతూ వచ్చారు. వాళ్ళు చేయగలిగింది శక్తి లోపం లేకుండా ప్రయాసపడుతూ వచ్చారు పాపం. కూర్చొనైనా సరే జరిగి అన్ని పనులు చేస్తూ వచ్చేవాళ్ళు. మరి బాత్రూమ్స్ విషయంలో కానీ అన్నీ, ఇంకా ఇక్కడ గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం కానీ, ప్రతి విషయాల్లో వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా సరే చేయలేకపోయినా అన్నీ ఏరి గ్రౌండ్ నీట్గా ఉంచేవాళ్ళు. వాళ్ళు చేయగలిగింది మరి గంట మార్చి గంట ప్రతిరోజు గొలుసు ప్రార్థన చేశారు చక్కగా. నిజంగా మా గుల్లాపల్లి వాళ్ళందరూ చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళందరి కోసం, వాళ్ళ మంచి ఆరోగ్యం కోసం మీరందరూ తప్పకుండా ప్రార్థన చేయండి. మా పరిచర్య కోసం కూడా, అలాగే మా అందరి ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా 3 దినాలు మా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు కూడా మీ అందరికీ వందనాలు. మా పరిచర్య కోసం మీరు ఇంకా భారంగా, ఇప్పటిదాకా కూడా చాలామంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక మీదట కూడా ఇంకా ఇలాగే భారంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మనం సంవత్సరానికి ఒకసారి పిల్లల మధ్య పరిచర్య చేస్తూ వచ్చాం. మరి అలాగే ఈ సంవత్సరం దేవుడు ఇలా మనం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని చిత్తమైతే మనం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా
మరి ఈ సహవాసాన్ని కలిగి ఉండాలి. మరి ఎంతోమంది మరి దేవుణ్ణి ఎరగని వాళ్ళు, నశించిపోయే ఆత్మలు ఉన్నారు. మరి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ఈ విధంగా అయినా వాళ్ళకి సువార్తని ప్రకటించడానికి. కాబట్టి మరి గుల్లాపల్లి సిలోయం సంఘం కోసం మీరు భారంగా ప్రార్థన చేయాల్సిందిగా మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్న చాలామంది 3 దినాలు వెహికల్స్ లేకపోయినా మరి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నడిచి వెళ్ళారు. అలాగే కొంతమంది చాలా దూరం నుంచి వాహనాలు పెట్టుకొని 3 దినాలు కూడా వచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం అలాగే కొంచెం స్నాక్స్ తీసుకొని సాయంత్రం మీటింగ్ కోసం మరి సిద్ధపడదాము. అలాగే ఈ సాయంత్రం సువార్త కూడికతో మనము ఈ వార్షికోత్సవ కూడికల్ని ముగించుకుందాం. అలాగే సిలోయం సంఘం ప్రతిష్ట జరిగి 21 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మరి నిండిపోయినాయి. కాబట్టి మీ అందరికీ తెలుసు హాన్స్ అంకులు ఆశీర్వాదం ఆంటీ. కాబట్టి వాళ్ళు చేసిన పరిచర్య మరి ప్రారంభ దినాల్లో చాలా ఉంటుంది. మరి ఒక ఆత్మని నిజంగా మరి రప్పించాలంటే చాలా ప్రయాస. కాబట్టి వాళ్ళ ప్రతిఫలం, వాళ్ళ ప్రయాస ప్రతిఫలం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పరిచర్య కోసం తప్పకుండా మీరందరూ ప్రార్థన చేయగలరు. అలాగే ప్రార్థన చేసుకుందాం. మరి సరే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి 3 దినాలుగా మీరు మా మధ్య జరిగిస్తూ వచ్చిన కార్యాలను బట్టి కూడా నీకు వేల కొలది స్తుతులయ్యా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. సాయంత్రం సువార్త కూడికి నిమిత్తం మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచండి, కనికరించండి ప్రభువా. మరి వార్షికోత్సవ కూడికలను బట్టి వందనాలు. నూతనంగా ప్రభు ఎవరైతే వాక్యం వింటూ వచ్చారు వాళ్ళ హృదయాలను మీరే తెరవజేయండి ప్రభువా. ఈ పనిని, ప్రయాసని మీరు వ్యర్థం చేసే దేవుడు కాదు. మీరు సెలవిస్తూ వచ్చారు మీ యొక్క ఆహారమును నేల మీద వేయము అని. మరి కొన్ని దినముల తర్వాత దాని ప్రతిఫలాన్ని చూస్తారని. అదేవిధంగా ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని శత్రువు ఎత్తుకొని పోకుండా, శత్రువు ఎక్కడ కార్యం జరిగించకుండా వాని కుతంత్రాలను మీరు లయపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. కనికరించండి, సంఘపు సరిహద్దులను విశాలపరచండి ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. తిరిగి గృహాలకు వెళ్ళే బిడ్డలు ఉన్నారు, కనికరించండి. మార్గ మధ్యంలో క్షేమమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. వాళ్ళ వాహనాలు ముందు వెనక ఆవరించి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రభా, పేరు పేరున వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాయన. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మరే ముఖ్యంగా సిలోయం సంఘపు విశ్వాసులందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ బలపరచండి, మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ అలాగే లేచినట్లయితే మరి అక్కడ టీ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, తీసుకోండి. ఓకే, తీసుకొని లైన్గా అటు వెళ్ళి కూర్చొని తాగండి.